రాత్రులు 9 కాదు 10 రోజులు దుర్గాదేవిని ఎలా ప్రసన్నం చేసుకోవాలో తెలుసుకోండి. ఆశ్వీజ మాసం శుక్లపక్షం ప్రతిపాద తేదీ అక్టోబర్ 3వ తేదీ మధ్యాహ్నం 12:19 ప్రారంభమవుతుంది. మర్నాడు అంటే అక్టోబర్ 4వ తేదీ మధ్యాహ్నం 2:58 ముగుస్తుంది. కొన్ని పంచాంగ ప్రకారం ఈసారి అష్టమి నవమి తిథి 2 అక్టోబర్ 11న వచ్చాయి. అటువంటి పరిస్థితిలో నవమి తిథి పూజకు అనుకూలమైన సమయం అక్టోబర్ 12వ తేదీ దసరా పండగ ఉదయం తిథిలో జరుపుకుంటారు. కనుక 2024 శరన్నవరాత్రి ఉత్సవాలు 9 రోజులు కాదు, మొత్తం 10 రోజులు జరుపుకోనున్నారు. అమ్మలగన్న యమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారెడు ఇచ్చిన యమ్మ, దన్నులో నమ్మిన వేల్పుటమ్ముల వనమ్ముల నుండెడి యమ్మ దుర్గమ్మ, మాయమ్మ కృతాబ్ది ఇచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అంటూ భక్తులు పూజించనున్నారు. పితృపక్ష 2024 ముగియనుంది. వెంటనే శరన్నవరాత్రులు మొదలు కానున్నాయి. ఈ నవరాత్రుల్లో 9 రోజుల పాటు దుర్గాదేవి అవతారాలైన 9 మంది దేవతలను పూజిస్తారు. అమ్మవారి పేరుతో ఉపవాసం ఉంటారు. హిందూ మతంలో ఈ పండుగకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈసారి నవరాత్రులు 3 అక్టోబర్ 2024 నుంచి ప్రారంభం కానున్నాయి. నవరాత్రి ఉత్సవాలు 9 రోజుల పాటు జరుపుకోవటం సాంప్రదాయం. అయితే ఈసారి మాత్రం నవరాత్రి ఉత్సవాలను 10 రోజుల పాటు జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నవరాత్రులు 9 కాదు 10 రోజులు ఎందుకు జరుపుకుంటున్నారో తెలుసుకుందాం. నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతాయంటే నవరాత్రులు ఆశ్వేజ మాసంలోని శుక్లపక్షం ప్రతిపాద తేదీ నుండి ప్రారంభమవుతాయి. నవరాత్రులు 11 అక్టోబర్ 2024 వరకు కొనసాగనున్నాయి. విజయదశమి పండుగ అక్టోబర్ 12న జరుపుకుంటారు. ఈ 9 రోజులు దుర్గాదేవిని శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రిగా 9 రూపాలను పూజిస్తారు. వారి పేర్లతో ఉపవాసం ఉంటారు. దీని తర్వాత 10వ రోజున చెడుపై మంచి విజయం సాధించిన గుర్తుగా దసరా వేడుకను జరుపుకుంటారు. 4 రోజుల్లోనే ఈ అరుదైన యోగాలు నవరాత్రులలో మహాశక్తికి ప్రతీకగా భావించే దుర్గామాతను పూజిస్తారు. దుర్గాదేవిని ఆరాధించటం ద్వారా మనిషి జీవితంలోని అన్ని దుఃఖాలు తొలగిపోతాయని, జీవితంలో సానుకూలత బలం చేకూరుతుందని నమ్మకం. ఈసారి నవరాత్రుల రోజున అరుదైన యోగం కూడా రూపొందుతుంది. ఇది సర్వార్థ సిద్ధి యోగం. ఇది శుభయోగం. ఈ యోగంలో పూజించటం వల్ల కోరికలు నెరవేరుతాయి. ఈసారి నవరాత్రుల సందర్భంగా 4 రోజులు ఈ యోగాలు పడుతున్నాయి. పంచాంగం ప్రకారం ఈ అరుదైన యోగ అక్టోబర్ 5 ప్రారంభమయ్యి అక్టోబర్ 8 వరకు ఉంటుంది. దీంతో పాటు ఈసారి నవరాత్రుల సందర్భంగా అరుదైన రవియోగం కూడా ఏర్పడుతుంది. ఈ శుభయోగంలో పూజించటం వల్ల సమాజంలో వ్యక్తి గౌరవం పెరుగుతుంది. తొలి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిస్తారు. మంత్రం ఓం శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవియే నమః. నైవేద్యం తీపి బూందీ, శనగలు, చీర ఆరెంజ్ కలర్ చీరతో అమ్మవారిని అలంకరిస్తారు. బాలా త్రిపురందరి సేవిదేవిని పూజిస్తే పూర్ణఫలం అందిస్తుందని భక్తుల విశ్వాసం. 2వ రోజు శ్రీ గాయత్రీ దేవిగా దర్శనమిస్తారు. మంత్రం ఓం శ్రీ గాయత్రీ దేవియే నమః. నైవేద్యం రవ్వ కేసరి, పులిహోర, చీర బ్లూ కలర్ చీరతో అమ్మవారిని అలంకరిస్తారు. గాయత్రి అలంకారంలో అమ్మవారిని కలిస్తే సకల మంత్రసిద్ధి, తేజస్సు, జ్ఞానం లభిస్తాయని ప్రజల నమ్మకం. పంచముఖ రూపంలో ఉండే ఈ అమ్మవారిని కొలిస్తే సకల మంత్రసిద్ధి, తేజస్సుతో పాటు జ్ఞానం లభిస్తాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. చతుర్వేది సర్వరూపి అయిన శ్రీ గాయత్రీదేవి తేజోవంతమైన 5 ముఖాలతో జ్ఞానజ్యోతులను వెదజల్లుతూ ఉంటుంది. శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి శోభనమూర్తిగా ఉంటారు. దైవశక్తులకే గాయత్రీ మాత మూలాధారమన్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే ఈరోజు గాయత్రీ మంత్రం ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ మనసులో భక్తితో ఉచ్చరిస్తూ మంచిదని శాస్త్ర పండితులు ఈ సందర్భంగా పేర్కొంటున్నారు.